మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో లేకపోతే పాదయాత్రలు ఇలాంటివి ఎప్పుడు తరచూ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, నిన్న ఏదైతే నల్గొండ జిల్లాలో ఏదైతే బట్టి విక్రమార్క పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో మరొకసారి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి వర్గ వివాదాలు మరోసారి బయలయ్యాయి. నిన్న బట్టి విక్రమార్క చందంపేట మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానిక నాయకులు బాలు నాయక్ తో పాటు కిషన్ నాయక్, అదేవిధంగా రవి నాయక్ వర్గాలు ఒకరిపై ఒకరు తన్నుకోవడం, అదేవిధంగా కొట్టుకోవడం జరుగుతుంది. బట్టి విక్రమార్క ఒకంత అసహనానికి గురై ఆ యొక్క పార్టీ శ్రేణులను గట్టిగా మందలించడం జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికారం కోల్పోయి 10 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మరోమారు సీనియర్ నాయకులు పాదయాత్రలు చేస్తుంటే మీ యొక్క వర్గ వివాదాల కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉందని, ఇప్పుడు ఇక్కడైనా ఇలాంటి వర్గ వివాదాలు కానీ కొట్లాటలు కానీ మానుకొని అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ పూర్వవైభవం వస్తుందని కూడా అతను వారికి అందరూ మందలించి గట్టిగా హెచ్చరించడం జరిగింది. అయితే ఒక రకంగా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బట్టి పాదయాత్రకు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకరిస్తారా లేదా అన్న నేపథ్యంలో నిన్న జరిగిన సంఘటనతో మరింత అతని పాదయాత్ర పైన అనుమానాలు రేకెత్తున్నాయి. వీరు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతారా లేకపోతే ఇదే పద్ధతి కొనసాగిస్తారా అనేది మాత్రం కొద్దిగా ప్రశ్నార్థకంగా మారినప్పటికీ మొత్తానికి ఈ యొక్క బట్టి పాదయాత్రలో నిన్న జరిగిన చోటు చేసుకున్న సంఘటనల పట్ల ఇంకా మరో వారం 10 రోజులు ఏదైతే బట్టి విక్రమార్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టిన పాదయాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందా లేకపోతే మరో నియోజకవర్గంలో ప్రవేశించిన తర్వాత ఇదే విధమైన కొట్లాటలు జరుగుతాయనేది అయితే ఒకంత కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా బట్టి పాదయాత్ర నల్గొండ జిల్లాలో విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ అధిష్టానం ఆదేశించింది. అదేవిధంగా సూర్యాపేటలో ఈ నెల 15న బీసీ గర్జన కూడా చేయాలని పెట్టడంతో మరి శ్రేణులన్నీ కూడా కలిసి పనిచేస్తాయా, జిల్లాలోని సీనియర్ నాయకులందరూ కూడా కలిసి బట్టి పాదయాత్రకు మద్దతు తెలుపుతారు అనేది మాత్రం సందేహంగా నేను మిగిలింది. రైట్ కిరణ్, ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు జరిగినా, సమావేశాలు జరిగినా ఇలాంటి అంతర్గత విభేదాలు అనేవి ఒక్కసారిగా బయటపడుతున్నాం. నేతల మధ్య సమతుల్యత లేకపోవడం అవన్నీ కూడా బయటపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి కారణం అంటే అధికారం ఏదైతే హై కేడర్ ఏదైతే ఉందో దాని పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ సరిగ్గా పూర్తి స్థాయిలో దీన్ని సమన్వయపరచడం లేదు అనుకోవచ్చు మనం. అలానే ఏం కాదు రాజశేఖర్, ఎందుకంటే పార్టీ ఇప్పటికే బట్టి విక్రమార్క చాలా జిల్లాల్లో అతని పాదయాత్ర విజయవంతంగా పూర్తయింది. అక్కడక్కడ కూడా స్వల్ప సంఘటనలు జరిగినప్పటికీ పార్టీ అధిష్టానం కలుపుకొని పోవాలని ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఇంపార్టెంట్ నేతలు ఉన్నో వారందరూ కూడా కోఆర్డినేషన్ తీసుకొని కార్యకర్తల్ని అధిక సంఖ్యలో తీసుకొచ్చి ఒక పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అయితే నిన్న అక్కడ ఉన్నటువంటి బాలు నాయక్ తో పాటు రవి నాయక్, కిషన్ నాయక్ ఈ ముగ్గురు మధ్య అంతర్గత పోరు వల్లనే ఈ యొక్క కొట్లాట జరిగినట్టుగా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఏదేమైనప్పుడు కూడా పార్టీలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం తీవ్ర హెచ్చరికలు ఉంటాం కూడా బట్టి గట్టిగా హెచ్చరించడం జరిగింది. మరో చోట అదేవిధంగా రేపు నాగార్జున సాగర్, అదేవిధంగా నల్గొండ, నకరికల్లు, అదేవిధంగా సూర్యాపేట మీదుగా అతని పాదయాత్ర కోదాడు చేరుకుంటాం. ఇప్పటికే నిన్న జరిగిన సంఘటన పట్ల కాంగ్రెస్ శ్రేణులు కొంచెం కార్యకర్తలను హెచ్చరించడంతో పాటు ఎవరైతే నియోజకవర్గం ఉన్నారో నేతలందరినీ కూడా వాళ్ళు తీవ్రంగా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. దీంతో రానున్న మరో వారం 10 రోజులు పాదయాత్ర సాఫీగా జరిగేటట్లయితే పార్టీ అధిష్టానం సీరియస్ గా హెచ్చరించారు. కిరణ్, ఒకటి ఫైనల్గా అంటే చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది కర్ణాటక ఎన్నికల తర్వాత కొత్త జోష్తో, కొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతుంది. ఖచ్చితంగా తెలంగాణ లాంటి విజయాన్ని సాధిస్తామంటూ నేతలు ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల కొంతవరకు పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చా? రాజశేఖర్, ఇప్పటికే పార్టీ 10 సంవత్సరాలుగా అధికారం కోల్పోవడంతో పార్టీ శ్రేణుల్లో సెకండ్ క్యాడర్ తో పాటు కార్యకర్తలు అయితే నిరుత్సాహం అయితే నెలకొంది. మరొకసారి కర్ణాటకలో విజయం సాధించిన అనంతరం తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బట్ట కట్టాలంటే అదేవిధంగా అధికారంలోకి రావాలంటే అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో మరొక 6 నెలల సమయం ఉన్న కాలంలో ఈ యొక్క 6 నెలల కాలంలో పార్టీని కష్టపడి పనిచేస్తే వారికి అందరూ కూడా విజయ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరూ కూడా కలిసి పనిచేసి ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో వారు ముఖ్యంగా వారి అందరికీ కృషి చేస్తేనే వారు గెలుపొందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీ అధిష్టానంతో పాటు నల్గొండ జిల్లా సీనియర్ నాయకులకు ఇప్పటికీ అధిష్టానం నుంచి హెచ్చరికలు జారీ అయినట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకటి అంటే ఇంకొకటి అంటే ఉన్నటువంటి సంఘటన జరిగిందో వర్గాపూర్ ఒకసారిగా బయటపడిన తర్వాత బట్టి విక్రమార్క ఏమైనా స్పందించే ప్రయత్నం చేస్తారా, దానికి సంబంధించి సర్ది చెప్పే ప్రయత్నం కానీ లేకపోతే ఏమైనా కామెంట్ ఏమైనా దీనికి సంబంధించినటువంటి అని చేయడం జరిగిందా, దానిపై అప్డేట్ ఏమైనా ఉందా?
నిన్న అప్పుడే బట్టి విక్రమార్క అక్కడ ఉన్నటువంటి నాయకులను హెచ్చరించడం జరిగింది. తన ముందరనే ఈ విధంగా కొట్లాడుకోవడం పట్ల కింది స్థాయిలో మీరు ఏ విధంగా కలిసి పనిచేస్తారు, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే పార్టీకి సస్పెండ్ చేస్తామని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. దీంతో అక్కడ ఎవరైతే గొడవకు దిగారో అంత నాయకులు కూడా బట్టి విక్రమార్కతో కలిసి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు.